హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవద్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈరోజు 6వ అధ్యాయము 16వ శ్లోకం గురించి అనుకున్నాం. నాత్యస్నస్తు యోగో అస్తి నచైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ అర్జున. పదాలనమ్మా. నా అతి అస్నతః తు యోగః అస్తి నా చ ఏకాంతం అనస్నతః నా చ అతి స్వప్నశీలస్య జాగ్రత్త నా ఏవ చ అర్జున. నాట్య అనేది అంటే ఇక్కడ పద విభజన ఈ విధంగా చెప్పినప్పుడు నాత్యస్నస్తు యోగో అస్తి నా చైకాంతం అనస్నతః. చూడండి అర్జున, ధ్యాన యోగము ఎవరికి అబ్బదు, ఎవరికి అబ్బుతుంది అన్న విషయం చెప్తున్నారు ఇక్కడ. నిన్నటి వరకు మనం చెప్పుకున్నవి ధ్యాన యోగము ద్వారా పరమాత్మని పొందటము, శాంతిని ఇక్కడ పరమాత్మని పొందటము అంటే శాంతిని పొందటము. నీలో ఉన్న అశాంతి పోయి శాంతిని పొందటమే నువ్వు పరమాత్మని పొందటం అని చెప్తూ, అలాగా ఆ శాంతిని పొందాలి అంటే నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఈ విషయాలు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఇక్కడ చూడండి, ధ్యానయోగము అతిగా భుజించువానికి. చూడండి, అతి అస్నతః, అస్న అంటే తినడము, స్నత అంటే తినడము, అస్తి ఎక్కువ తినేవాడికి రాదు. ధ్యానము ఎక్కువ తినేవాళ్ళకి కుదరదు అలా చెప్తున్నారు. అలాగే మరి ఏమాత్రము భుజింపవానికి నా అస్నతః, తినని వాడికి కూడా. ఇప్పుడు కొంతమంది అమ్మో నేను తక్కువ తింటాం అని చెప్తూ ఉంటారు. మాకు ఇంతే చాలు, మాకు అదే చాలు అని చెప్తారు. అదేదో ఒక గొప్ప విషయంలాగా చెప్తారు, కానీ అది కూడా సరైనది కాదు. మరి భుజింపనవానికి కూడా రాదు. అలాగే అతి స్వప్నశీలస్య చ జాగ్రత్త. చూడు, మిక్కిలి నిద్రించేవానికి, బాగా ఎక్కువ నిద్రపోయేవాడికి, ఎప్పుడు నిద్రపోయేవాళ్ళకి వాళ్ళకి కూడా ధ్యానము కుదరదు. అంటే ఈ శాంతి దొరకదు. ధ్యానం కుదరకపోతే శాంతి దొరకదు. అలాగే పూర్తిగా మేలుకొని ఉండేవాడికి, మేము అసలు నిద్రేమో అండి, ఎప్పుడూ మేలుకొతూనే ఉంటాము, అలాంటి వాళ్ళకి కూడా రాదు. మరి ఎవరికి కలిగిద్ది? చూడండి, అంటే సమమైనటువంటి భోజన ఆహార వ్యవహారాలు సమంగా ఉండాలి మనిషికి. ఏదైనా సమాన స్థితిలో ఉండాలండి. అతి సర్వత్రా ప్రజతే అన్నారు. అంటే అతి ఎక్కడ దేనికి పనికిరాదు. ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ తినడము, ఎక్కువ నిద్రపోవడము. మరి అలాగని అస్సలు మాట్లాడకుండా ఉండటము, అసలు తినకుండా ఉండటము, అసలు నిద్రపోకుండా ఉండటము, ఇది సరిపోతే శరీరం ఏం చేస్తుంది? రాదు. అందుకని ఏంటి, ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక విషయము, ఏ వ్యక్తి ఏ పని చేస్తున్నాడో ఆ పనికి తగ్గ, ఆ శ్రమకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి. ఇక్కడ బాగా కష్టపడి కాయ కష్టం చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మనం తిన్నట్టేవో 2 డ్రై ఫ్రూట్స్ తిని కూర్చుంటామంటే కుదరదు వాళ్ళకి. కాయ కష్టం చేసేవాళ్ళు వాళ్ళకి తగ్గ ఆహారమే తినాల్సిందే. వాళ్ళ కడుపు నిండా ఇంత వర్షాల బియ్యం వండుకొని తింటేనే వాళ్ళకి సరిపోతుంది. మరి వైట్ కాలర్ ఉద్యోగం
జీర్ణ శక్తికి అలవాటు ఏది చేశారో దాని ప్రకారం వాళ్ళు తినాల్సిందే. అంటే అందరికీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, అందరికీ ఒకేలాంటి ఆహార నియమాలు లేవు అంటే మనం పెట్టుకున్నాము. ఎవరెవరి శారీరక పరిస్థితిని బట్టి, ఎవరెవరి మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ఆహారము ఉంటుంది అని చెప్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకొని ఈ ధ్యానంలోకి వెళ్ళాలి అంటే పూర్తిగా ఆహారాన్ని వదిలిపెట్టడం కాదు. అలాగని ఉపవాసాలు కొంతమంది చేస్తారు, 2 రోజులు ఉపవాసం, 3 రోజులు ఉపవాసం, అలాంటి వాళ్ళకు కూడా పనికిరాదు. అదే చెప్తున్నారు. అందుకని ఇలా ఈ యోగసిద్ధి కలగాలి అంటే ముందు మన ఆహార వ్యవహారాల్లో చాలా క్రమశిక్షణ తెచ్చుకోవాలి అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. హరి ఓం. ఇది మరీ తక్కువ ఏం